చాలా తేలికదా పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోవడానికి తేలిక మార్గం ఏంటంటే భగవంతుని జోలికి వెళ్ళడం కాదు. భగవంతుడిని నమ్ముకున్న పరమ ధార్మికుడైన భక్తుడి జోలికి ఎవడు వెళతాడో వాడు ముందు ఈశ్వరుడి చేత చెనకమని. మొత్తంగా చెప్పాను అనుకుంటున్నారేమో, ప్రహ్లాదోపాఖ్యానం చూడండి. ఈశ్వరుడు ప్రతిజ్ఞ చేశాడు, నేను ఎవరి జోలికి వస్తానో తెలుసా? శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్ర కోటియందు ధర్మ పదవి ఎందు తవిని నాయందు వాడెన్నడులుగు నాడు పట్టి హింసతి సంపేస్తాను. అలా ఇలా కాదు, పుత్రమిత్ర కళత్రాదులతో తీసేస్తాను. ఇప్పుడు సాధుల భగవంతుడు నమ్ముకొని బ్రతుకున్న వాళ్ళ చూడితే ఎక్కడి నుంచి వచ్చావు అంటే మా అమ్మగారి కడుపులోంచి వచ్చాను. మీ అమ్మగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు ఏమో, కానీ ఎక్కడి నుంచో వచ్చాను మా అమ్మగారి కడుపులోకి. ఎక్కడి నుంచి మా అమ్మగారి కడుపులోకి వచ్చానో అక్కడికి మళ్ళీ ఒకనాడు శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. కాబట్టి వెళ్ళిపోవలసిన వాళ్ళందరూ వెళ్ళిపోయిన వాడి గురించి ఏడుస్తారేమిటి? అలా ఏడవకూడదు. ఎక్కడ పుట్టాడో అక్కడికి వెళ్ళిపోవాలి. ఏమిటో ఆ శవాన్ని అక్కడ పడుకోబెట్టుకొని పిల్లలు ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. ఆ వెళ్ళిపోయిన ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవడం సహజ ధర్మం కదమ్మా. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవలసిందే. శరీరం కూడా ఎవడు మాత్రం ఉండిపోతాడమ్మా? అందరూ వెళ్ళిపోవలసిన వాళ్లే.